ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి. ఏ కుటుంబం ఎక్కడ నాటబడాలి అక్కడ నాటబడాలి. కొన్ని కుటుంబాలు కొన్ని ఉండకూడనటువంటి స్థలాల్లో ఉండడం వలన కుటుంబాలు సర్వనాశనం అయిపోయాయి. రాంగ్ ప్లేస్, రాంగ్ పీపుల్, రాంగ్ రిలేషన్షిప్స్ నాశనం అయిపోయాయి. దేవుని చిత్తంలో లేనటువంటి స్థలము. ఇస్సాకు 100 పంటను కోసాడు. దానికి ఒక ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, దేవుడు ఏమన్నా తెలుసా? నేను చెప్పిన స్థలంలో నువ్వు ఉండు, నేను చెప్పిన సంఘానికి నువ్వు వెళ్ళు, నేను చెప్పిన సంఘంలో నువ్వు నాటబడు, ఆ సంఘంలో నమ్మకంగా ఉండు, ఆ సంఘం యొక్క ప్రభుత్వం కింద నీవు ఉండు. దేవుని చిత్తంలో లేనటువంటి సంఘానికి నువ్వు వెళ్తే నీకు పరిష్కారాలు దొరకవు. నీకు ఆత్మసంతృప్తి ఉండొచ్చేమో, బట్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ ఎడిఫికేషన్. దట్స్ వై యూ నీడ్ టు ప్రే, లార్డ్, ప్రభువా, భూమి మీద నా ఇల్లు ఏదయ్యా, భూమి మీద నా ఆత్మీయ కుటుంబం ఏదయ్యా, ఏ సంఘంలో నేను నాటబడాలి, ఏ సంఘంలో నేను నమ్మకంగా ఉండాలి, ఏ సంఘంలో నేను స్థిరపరచబడాలి, ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి. అది దేవుని చిత్తం. దేవుని చిత్తంలో మనం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దేవదూతలు పనిచేస్తారు. ఆ చిత్తాన్ని మనము నెరవేర్చే దాని కొరకే దేవదూతలు నువ్వు పిలిచినా పిలిచకుండా ఆటోమేటిక్గా పనిచేస్తారు.